జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు మరియు ఆర్ఎస్ఎస్ పై కేంద్రం నిషేధం ఎత్తివేసేందుకు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటమానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్షా సమితి నాయకులు. వారు మాట్లాడుతూ నేడు స్వతంత్ర సమరజ్వాల చంద్రశేఖర్ ఆజాద్ జయంతి జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. మాతృదేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహాయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని, స్వతంత్రమే ఊపిరిగా బతికిన వీరుడు ఆజాద్ అని అన్నారు. మరియు ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ విధించిన నిషేధం విధించిందని, ఇప్పుడు కేంద్రం ఎత్తివేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎస్ఎస్ రాజుతో పాటు సీనియర్ నాయకులు పుప్పాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎండి షామియుద్దీన్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, తిరుమల వెంకటరెడ్డి, గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్, సిరిపురం గంగారాం, తోగటి అంజన్న, గాటాసు భూమన్న, వేముల దేవేందర్, జనార్దన్ రెడ్డి, బండి సత్యనారాయణ, మహేష్ సంపత్ రావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం అనేక మంది బలిదానమయ్యారు. అందులో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. చంద్రశేఖర్ ఆజాద్ ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశంలో బానిసత్వం నుంచి భరతమాత సంఖ్యలను త్రంచడం కోసం అనేక మంది త్యాగాలు చేసినట్టుగానే చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. తుపాకీ గుండెలకు కూడా భయపడకుండా ఈ యొక్క స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిన ఒక విప్లవకారుడు ఆజాద్ చంద్రశేఖర్. ఈరోజు ఆయన జన్మదినోత్సవం కావటం, మనమందరం మిఠాయిలు పంచుకోవటం నిజంగా సంతోషకరమైన విషయం. ఈ దేశం కోసం బలిదానమైన వారిని స్మరించుకోవటం అంటే మన భరతమాత యొక్క మోములో చిరునవ్వును చూడడం కోసమే. మనం ఈరోజు భరతమాత యొక్క వైభవం కోసం, ఈ దేశం యొక్క ప్రగతి పథం కోసం మనందరం కృషి చేయాలి. ఈ యొక్క చంద్రశేఖర్ ఆజాద్ యొక్క త్యాగాన్ని మనం ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పైన ఏదైతే ప్రభుత్వోద్యోగులు పాల్గొనకుండా గతంలో చేసిన చట్టాలు ఈరోజు తొలగిపోయి ప్రభుత్వోద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మంచి సంస్థలో చేరి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ యొక్క సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించడం ఆశించదగినటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో పౌరులందరికీ ఒక మంచి క్రమశిక్షణ కోసం పనిచేస్తుంది. అట్లాంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క భరతమాత సేవలో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ప్రభుత్వోద్యోగులు పాల్గొని వారి యొక్క ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.